దేవుని బిడ్డలారా మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం మరియు 23వ వచనం చదువుకున్నాం. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకుని దానిని చూపుకున్నాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనం, కోపచిత్తునితో సావాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. దేవుని బిడ్డలారా, కోపచిత్తునితో సావాసము చేయకూడదు. అంటే ఎక్కువగా కోపంగా మాట్లాడేవాడిని, యథార్థత లేనివాడిని, నీతి లేనివాడిని, పరిశుద్ధత లేని వాళ్ళని, ఈ లోకానుసారంగా జీవించే వాళ్ళని మనము సావాసాన్ని, దేవుని బిడ్డలారా, వాడితో సావాసం కూడా చేయకూడదు, వాడితో మాట్లాడకూడదు, వాడితోటి మనము పరిచయం కూడా మనము ఉండకూడదు. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణములకు ఉరి తెచ్చుకుందువు. దేవుని బిడ్డలారా, వాడి దగ్గర మనం మాట్లాడినప్పుడు మనలో కూడా యథార్థత అనేది ఉండదు. దేవుని బిడ్డలారా, మనల్ని వాడు మార్చడం కాదు, మనల్నే వాడు మారుస్తాడు. అందుకనే యథార్థత లేని వాడి సావాసం మనం పట్టకూడదు. వాడు చెడు మార్గంతో నడుస్తున్నాడు కనుక దేవుని బిడ్డలారా, మనల్ని కూడా చెడు మార్గంలో నడిపేవారిగా ఉంటాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. కోపిష్టి దగ్గరకు మనం వెళ్ళినప్పుడు కోపంగా మనకి సమాధానం ఇచ్చేవాడిగా ఉంటాడు, మనలో కూడా సమాధానం లేకుండా చేసేవాడిగా ఉంటాడు. అందుకనే కోపిష్టి జోలికి మనము పోకూడదు, వాడితోనే మనము కూడా మాట్లాడకూడదు. వాడి దగ్గర సమాధానం ఉండదు, యథార్థత ఉండదు, నీతి ఉండదు, పరిశుద్ధత ఉండదు. కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను. దేవుని బిడ్డలారా, మంచి పనులు చేయడు. దేవుని బిడ్డలారా, యథార్థంగా ఉండడు, నీతిగా ఉండడు, పరిశుద్ధంగా ఉండడు. వాడి యొక్క పనుల్లో కూడా నీతి ఉండదు, యథార్థంగా ఉండదు, పరిశుద్ధత అనేది ఉండదు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో, ఆతురపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును. కోపం ఉన్నవాడిని మనం మందలించినప్పుడు మనల్ని కూడా కోపాన్ని రప్పించేవాడిగా చేస్తాడు. దేవుని బిడ్డలారా, కోపపడవద్దు. బుద్ధిహీనులు వాళ్ళు బుద్ధి లేని వాడి మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఈ లోకానుసారమైన మాటలు మాట్లాడేవారిగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని కూడా అట్లాంటి వాళ్ళతో మాట్లాడటం వల్ల మన హృదయాన్ని కూడా మనము చెడగొట్టుకునేవారిగా మనం ఉంటాము. వాళ్ళని మార్చడం కాదు కానీ మనమే చెడిపోయేవారిగా ఉంటాము. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనం, కోపము మానుకొను, ఆగ్రహము విడిచిపెట్టుము. దేవుని బిడ్డలారా, కోపము మానుకోవాలి, మనం ఆగ్రహం విడిచిపెట్టాలి. అహంకారంగా మాట్లాడేవారిగా మనం ఉంటాము. దేవుని బిడ్డలారా, అలాగ మాట్లాడకుండా మనము కోపాన్ని మనము చంపుకునేవారిగా ఉండాలి. కోపం మనలో ఉండటం వల్ల అనేక రకమైన చెడు లక్షణాలు మనలోని ఉంటాయి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.